ఇన్ని ఐటమ్స్ మాకు ఇంట్లో ఎక్కడి నుంచి వస్తాయి అంటారు. నేను చేసుకోగలుగుతామా? దానికి ఏముంది సమాధానం? ఇన్ని ఐటమ్స్ అవసరం లేదు. ఎప్పుడైతే మనకు జబ్బులు ఉన్నాయి మెడికేషన్ అప్పుడు తీసుకుంటాం కదా, జబ్బులు లేనప్పుడు అవసరం లేదు కదా. ఈ 15 రకాల్లో ఒక 6-7 రకాలు మనకి ఎప్పుడు దొరికే ఉంటాయి, మందులు కొట్టకుండా పెస్టిసైడ్ కొట్టకుండా దొరుకుతాయండి. వాటిని మనం ఇళ్ల ముందు కూడా పెంచుకోవచ్చు ఈజీగా. ఆ వాటిని తీసుకొని మనం రోజు ఒక మార్నింగ్ ఒక జ్యూస్ కరెక్ట్గా. ఇప్పుడు ఇంకో డౌట్ వస్తుంది, ఈ ఫుడ్ మీరు ఇప్పుడు పెడతారు ఓకే, మరి మీరు తర్వాత ఏం తీసుకోవాలి? తర్వాత ఏం తీసుకోవాలి? ఇప్పుడు నేను చెప్పినట్టుగా మెడికేషన్ జబ్బులు ఉన్నప్పుడే కదా అవసరం లేనప్పుడు కదా. ఈ ఫుడ్ ఎట్లా తీసుకోవాలంటే నేను ఒకటే చెప్తాను ఎవరికైనా కూడా, మార్నింగ్ ఈ జ్యూస్ కానివ్వండి, దాని తర్వాత ఇచ్చే స్ప్రౌట్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కదా, ఇది కంపల్సరీ ఎవరైనా తీసుకోవాల్సిందే, పిల్లల దగ్గర నుంచి ముసలి వరకు కూడా. ఎందుకంటే బాడీకి కావాల్సిన 7 రకాల పోషకాలు మనకు కావాలి కదా. కావాలంటే ఒక పూట తీసుకోవాలి కదా. అది తీసుకోకపోవడం వల్ల కదా ప్రాబ్లమ్స్ వస్తుంది. ఇప్పుడు ఒక పూట తీసుకోండి, ఒక పూట మీరు ఇష్టం వచ్చినవి తినండి, బట్ కొద్దిగా సాల్ట్ తక్కువ వేసుకోండి. 2 సార్లు తీసుకోండి. ఒక 25 years దాటిన వాళ్ళు అయితే కనుక. ఆకలి బాగుంటే 3 సార్లు తింటారు, బాగా పని చేస్తే. పని చేయనప్పుడు 2 సార్లు తినండి.